ప్రిపోజిషన్ పేజ్ నెంబర్ ఎంత ఉంది ప్రిపోజిషన్స్లో? 95. ఒకసారి చూడు ప్రిపోజిషన్స్లో ఫస్ట్ చూడు ఇంట్రొడక్షన్ ఏమి ఇచ్చాడు. యూ హ్యావ్ లర్న్డ్ అబౌట్ ప్రిపోజిషన్స్ ఇన్ యువర్ స్కూల్లో కూడా మనం ప్రిపోజిషన్స్ అంటే ఏంటో నేర్చుకున్నాం. లెట్ us రీకాల్ సమ్ ఆఫ్ ద ప్రిపోజిషన్స్ అండ్ దేర్ మీనింగ్స్ బై డూయింగ్ ద ఫాలోయింగ్ యాక్టివిటీ. మనం మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం అని చెప్పి కింద యాక్టివిటీ ఇచ్చాడు కదా పిక్చర్స్ రూపంలో. యాక్టివిటీని చేసి ఒకసారి మళ్ళీ గుర్తు తెచ్చుకుంటున్నాడు. మనం ఆల్రెడీ నేర్చేసుకున్నాం, ఒకసారి గుర్తు తెచ్చుకుంటామండి. యాక్టివిటీ ఏంటంటే ఫిల్ ఇన్ ద ఈచ్ విత్ ద అప్రోప్రియేట్ ప్రిపోజిషన్స్ విచ్ డిస్క్రైబ్ ద రిలేషన్ బిట్వీన్ ద బాల్ అండ్ ద బాక్స్. బాల్కి బాక్స్కి ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తుంది. యారోస్ ఇండికేట్ ద డైరెక్షన్. ఇక్కడ యారోస్ ఇచ్చాడు కదా కొన్నిటికి, అది డైరెక్షన్ని తెలియజేస్తుంది. చూడు, ఏ ప్రిపోజిషన్ ఇండికేట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ టూ ఆబ్జెక్ట్స్. అసలు ఎందుకండి ప్రిపోజిషన్ ఎందుకు వాడాలి అంటే రెండు ఆబ్జెక్ట్స్ మధ్య ఉండేటటువంటి రిలేషన్షిప్ని తెలియజేయడానికి మనం ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాం. ఏ ప్రిపోజిషన్ మే బి ఏ సింగిల్ వర్డ్గా ఉంటుంది ప్రిపోజిషన్. అంటే కొన్నిటికి కాంపౌండ్ ప్రిపోజిషన్స్ అని, ఫ్రేజల్ ప్రిపోజిషన్స్ అని, సింపుల్ ప్రిపోజిషన్స్ అని విడగొడుతూ ఉంటాము. అయితే ఇక్కడ సింగిల్ వర్డ్ ఉన్నాయి ఏంటి అనేది ఇచ్చాడు. సింగిల్ వర్డ్లో ఉండేవి ఎట్, బై, ఇన్, ఆన్, ఎక్స్ట్రా, ఇంకా మిగతా కూడా ఉన్నాయి. ఏ మల్టీ వర్డ్ ఫంక్షనింగ్ యాజ్ ఏ యూనిట్, ఇన్ ఫ్రంట్ ఆఫ్, బై వే ఆఫ్, ఇవి మల్టీ వర్డ్లో ఉండేటటువంటి ప్రిపోజిషన్స్. సమ్ ఆఫ్ ద రిలేషన్షిప్స్ దట్ ప్రిపోజిషన్స్ ఇండికేట్ ఆర్ ప్లేస్, పొజిషన్, టైం అండ్ డైరెక్షన్. ఏం తెలియచేస్తాయండి ప్రిపోజిషన్ వల్ల ఉపయోగం ఏంటి అంటే ప్లేస్ని తెలియచేస్తాయి, పొజిషన్ ఏ పొజిషన్లో ఉంది అనేది తెలియచేస్తాయి, టైంని కూడా తెలియచేస్తాయి, డైరెక్షన్ కూడా తెలియచేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద అబవ్ యాక్టివిటీ యూ హ్యావ్ సీన్ ద ఫాలోయింగ్. ఇక్కడ యాక్టివిటీ ఇచ్చాడు, పైన ఆ యాక్టివిటీలో మనం దాన్ని చూడొచ్చు అని చెప్తున్నాడు. ఫస్ట్ది ఏమిచ్చాడు చూడండి. ఫస్ట్ వన్ ద బాల్ ఈజ్ ఇన్ ద బాక్స్ అని ఇచ్చాడు. నెక్స్ట్ చూడండి ఏమిచ్చాడు, ద బాల్ ఈజ్ అవుట్ సైడ్ ద బాక్స్, ద బాల్ ఈజ్ గోయింగ్ టువర్డ్స్ ద బాక్స్. అంటే డైరెక్షన్ ఇలా యారో ఇచ్చాడు కదా అది, అందుకని గోయింగ్ టువర్డ్స్ ద బాక్స్ అంటే. ద బాల్ ఈజ్ గోయింగ్ ఇన్ టు ద బాక్స్ అంటే లోపలికి వెళ్ళిపోయిన దాన్ని ఇంటూ అని అంటామంట, లోపల ఉన్నదాన్ని ఇంటూ ద బాక్స్. ద బాల్ ఈజ్ కమింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్, బాక్స్ నుంచి బయటకు వస్తుంది అనుకోండి, దాన్ని కమింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. ద బాల్ ఈజ్ ఆన్ ద బాక్స్, లోపల పైన ఉందనుకోండి, ఇది ఇప్పుడు బుక్స్ ఆర్ ఆన్ ద టేబుల్ పైన ఉన్నాయి, అప్పుడు అలా చెప్తాను. ద బాల్ ఈజ్ గోయింగ్ అవే ఫ్రమ్ ద బాక్స్ అంటే డైరెక్షన్ దాని నుంచి ముందుకి వెళ్ళిపోతుందని చెప్పి. ద బాల్ ఈజ్ అబౌవ్ ద బాక్స్ అంటే దీనికి అంటుకోవట్లేదు, దీనికి ఇంత ఎత్తులో ఉంది, అప్పుడు అబౌవ్ ఏ ఫ్యాన్ ఉంది పైన, దాన్ని పైకి ఉన్నదాన్ని అంటుకున్న దాన్ని అబౌవ్ ద బాక్స్ అంటే దీనికంటే ఎత్తులో ఉందని. బిలో యూ విల్ లర్న్ వేరియస్ యూజెస్ ఆఫ్ ప్రిపోజిషన్స్. అది పొజిషన్ని బట్టి మనం ఏ విధంగా వాడతామో ప్రిపోజిషన్స్ అనేది చూసుకుంటే కనుక మనకి ఇన్, ఆన్ ఇచ్చాడు ఫస్ట్ వన్. ఇన్, ఆన్లో ఇన్ జనరల్ ఇన్ మీన్స్ బినీత్ ద సర్ఫేస్ అండ్ ఆన్ మీన్స్ టచింగ్ ద సర్ఫేస్. ఇన్ అంటే ఏంటి, మనకి సర్ఫేస్కి బినీత్ లోపల ఉంది అని చెప్పి. ఆన్ అంటే ఇలా ఇప్పుడు ఏదైనా బాక్స్ ఉందనుకోండి, దీని లోపల ఏదైనా ఉంటే అది ఆన్ అవుతుంది, అది దీన్ని టచ్ చేస్తే ఇలా పైన ఉందనుకోండి అది ఆన్ అవుతుంది. మీన్స్ ద టచింగ్ ద సర్ఫేస్. టు హ్యాంగ్ దిస్ పిక్చర్ ఆన్ ద వాల్ యూ నీడ్ టు డ్రైవ్ ఏ లార్జ్ nail in the wall. వాష్ దిస్ కాఫీ మార్క్ ఆన్ ద షర్ట్ ఇన్ స్టిచ్ ద హోల్ ఇన్ ద స్వెటర్. ఇక్కడ చూడండి, ఏదైనా పిక్చర్ని వాళ్ళకి పెట్టాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, మేకని తీసుకొచ్చి గోడ లోపలికి కొడతాం. ఇప్పుడు పిక్చర్కి వాల్ మీద తగిలించాలంటే ఆన్ ద వాల్ అనే అంటాం. ఏదైనా పిక్చర్ని తగిలించినా క్యాలెండర్ని తగిలించినా ఆన్ ద వాల్ అనే అంటాం. కానీ లోపలికి వెళ్ళినటువంటి నెయిల్ ఉంది కదా, నెయిల్ అంటే మేకన్ నెయిల్ అంటాం ఇంగ్లీష్లో. నెయిల్ కొట్టాం కనుక అది ఇన్ ద వాలే, లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి కొద్దిగా అదాన్ని ఇన్ ద వాల్ అనే అంటాము. అలాగే వాష్ దిస్ కాఫీ మార్క్ ఆన్ ద షర్ట్ అండ్ స్టిచ్ దిస్ హోల్ ఇన్ ద స్వెటర్ అండి. ఇక్కడ చూడండి, కాఫీ మార్క్ పడింది, షర్ట్ మీదే పడింది, అది దాన్ని వాష్ చేయమంటున్నాడు. ఏదైనా చిల్లు పడింది, కన్నం పడింది, అప్పుడు దాన్ని స్వెటర్ని దేన్నైనా స్టిచ్ చేయమన్నా అనుకోండి, అది లోపల పడింది కనుక దాన్ని లోపల నుంచి స్టిచ్ చేస్తే కానీ నవ్వదు. దానికి ఇన్కి ఆన్కి ఉన్నటువంటి డిఫరెన్స్ అన్నమాట. ఇన్ అంటే లోపలికి వెళ్తుంది, ఆన్ అంటే సర్ఫేస్ని టచ్ అవుతుంది కానీ పైనే ఉంటుంది. ఇంకోటి సెకండ్ వన్ ఏమి ఇచ్చాడంటే ఆన్ అండ్ ఎట్ అని ఇచ్చాడు. వెన్ వీ స్పెసిఫై అడ్రస్ ఆన్ ఈజ్ యూజ్డ్ విత్ ద నేమ్ ఆఫ్ ద స్ట్రీట్.
while yet is used with the house number and the name of the street. మనం ఎప్పుడైనా ఒక అడ్రస్ని చెప్పాలి అని అనుకున్నప్పుడు మనం ఆన్ని యూజ్ చేస్తూ ఉంటాం. అప్పుడు నేమ్ ఆఫ్ ది స్ట్రీట్ చెప్పాలి, అలాగే మన హౌస్ నెంబరు అలాంటివి చెప్పాలి అనుకున్నప్పుడు మనం ఆన్ని యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, కిరణ్ లివ్స్ ఆన్ జేమ్స్ స్ట్రీట్లో నివసిస్తూ ఉన్నాడు. మరి ఎట్ ఎందుకు ఉపయోగిస్తామంటే కిరణ్ లివ్స్ ఎట్ 35 జేమ్స్ స్ట్రీట్ అంటే ఎక్కడుంటున్నాడు, పర్టికులర్గా 35 అనేటటువంటి నెంబర్ని చూపించి 35 జేమ్స్ స్ట్రీట్ అన్నాడు కాబట్టి మనకి ఆ విధంగా చెప్పడం జరిగింది. అలాగే థర్డ్ వన్ చూడండి, ఎట్ అండ్ ఇన్. ద ప్రిపోజిషన్ ఎట్ జనరల్లీ ఇండికేట్స్ ఏ స్పెసిఫైడ్ లొకేషన్, దేర్ ఈస్ ద ప్రిపోజిషన్ ఇన్ ఇండికేట్స్ ఏ లొకేషన్ విత్ ఏ హౌస్, బిల్డింగ్, సిటీ. ఎట్ని కానీ ఇన్ను కానీ ఎందుకు ఉపయోగిస్తారంటే స్పెసిఫై చేయడానికి, ఫలానా చోట ఉంది ఒక హౌస్ని, ఒక బిల్డింగ్ని, లేదా ఒక సిటీని తెలియచేయడానికి మనం ఇన్ని దాని ముందు వాడుతూ ఉంటాం. ఐ విల్ మీట్ యూ ఎట్ ద కాలేజ్. ఒక ప్లేస్లో కలుస్తాం, ఆ ప్లేస్ పేరేంటి, కాలేజ్. కాలేజ్కి ముందు ఏం పెట్టాలి, ఎట్ని పెట్టాలి. యూ విల్ సీ హియర్ ఎట్ ద రిసెప్షన్. మనం రిసెప్షన్ దగ్గర నేను చూద్దామని అంటున్నాడు. ఇక్కడ ఎట్ని పెట్టాడు అంటే రిసెప్షన్ హాల్ అనేది ప్లేస్ కనుక. హీఈస్ ఇన్ ద ల్యాబొరేటరీ. ఇప్పుడు 4 సైడ్స్ ఇలా క్లోజ్ చేయగలిగేటటువంటి, ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఈ రూమ్ని ఇందా రూమ్ అని అంటాం. అదే ల్యాబొరేటరీ అనుకోండి, ల్యాబొరేటరీ లోపల అని చెప్పడానికి ఇన్ని వాడతాం. అంటే దీన్ని క్లోజ్ చేయగలం, అని క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోతుంది కదా. ఇన్ ఆల్సో రిఫర్స్ టు సిటీస్ ఆన్ ఏ లొకేషన్ విత్ ఏ కంట్రీ. ఇన్ని ఇంకా దేనికి రిఫర్ చేస్తారు, సిటీస్ కోసం కూడా రిఫర్ చేస్తూ ఉంటారు. ఒక లొకేషన్ ఒక ప్లేస్ని, ఒక కంట్రీలో ఉండేటటువంటి ఒక ప్లేస్ని తెలియచేయడానికి, మనం కంట్రీస్ తెలియచేయడానికి కూడా మనం ఇన్ని కంట్రీస్ ముందు పెట్టచ్చు. అలాగే ఒక సిటీ ముందు కూడా హీ లివ్స్ ఇన్ బాంబే, లేకపోతే హీ లివ్స్ ఇన్ ఢిల్లీ. అంటే పెద్ద పెద్ద వాటికి ఎన్ని వాడతామో, చిన్న చిన్న విలేజెస్కి మనం ఇలాంటి విలేజెస్కి ఎట్ని వాడతాం అన్నమాట. ఇక్కడ ప్లేస్ని బట్టి. షీ లివ్స్ ఇన్ విజయవాడ, ఇండియా. ఎక్కడ నివసిస్తుంది ఆమె, విజయవాడలో నివసిస్తుంది, ఇండియాలో నివసిస్తుంది. దే విల్ అరైవ్ ఇన్ లండన్ నెక్స్ట్ మంత్. లండన్ అనేది దేశమే, దేశానికి కూడా ముందు మనం ఇన్నే వాడతాము, నెక్స్ట్ మంత్ వస్తారు. టెంపోరల్ అని ఇచ్చాడు ఇక్కడ. ఆన్ అండ్ ఇన్ ఇలా ఉపయోగిస్తాము. చూడండి, ఆన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ డేస్ ఆన్ ద వీక్. ప్రతి డేకి, వీక్లో ఉండేటటువంటి ప్రతి డేకి మనం ఆన్ ముందు వాడచ్చు. ఆన్ సండే, ఆన్ మండే, ఐ విల్ కమ్ ఆన్ మండే, ఐ విల్ కమ్ ఆన్ సండే. ఇలా ఏదైనా ఒక డేని, అదే డేకి ముందు మనం వాడచ్చు. ఆర్ బిఫోర్ మంత్స్ అండ్ డేస్ ఆఫ్ ద మంత్స్. అలాగే మంత్స్ ముందు, అలాగే డేస్ ముందు కూడా ఉపయోగిస్తాం. బట్ ఇన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద మంత్స్ అండ్ బిఫోర్ నెంబర్స్ ఇండికేటింగ్ ద ఇయర్. కానీ ఇన్ని అలా ఉపయోగించాం. ఆన్ అయితే మంత్స్కి, డేస్కి ముందు కూడా ఉపయోగించవచ్చు, కానీ ఇన్ని మాత్రం అలా ఉపయోగించకూడదు. ఇన్ని మంత్స్ ముందే ఉపయోగిస్తాము, ఏదైనా నెంబర్ చెప్పవలసి వచ్చినప్పుడు ఉపయోగిస్తాము. ఇలాగ బిఫోర్ మంత్స్, ఇప్పుడు ఇన్ జనవరి, లేదా ఇన్ 1998, ఇన్ 1978 ఇలా చెప్పడానికి మనం ఇన్ని ఉపయోగిస్తూ ఉంటాం. ఐ సా హిమ్ ఆన్ సండే. నేను సండే చూస్తాను అని చెప్తున్నాడు. దే విజిటర్స్ ఇన్ జూన్లో చూస్తామని చెప్పడానికి. ద లెటర్ వాజ్ రిసీవ్డ్ ఆన్ ఏప్రిల్ 11th, 2012. వి మూవ్ టు వైజాగ్ ఇన్ జనవరి 2012. ఇక్కడ కూడా ఇన్ని జనవరి ముందు ఉపయోగించాడు కనుక 2012 ముందు ఉపయోగించాలి. అలా 2012 ఒకటి రాసినప్పుడు కూడా మనం ఇన్ని ఉపయోగించవచ్చు. ఇక్కడ ఫర్కి, సిన్స్కి తేడా ఉన్నాడు. మామూలుగా అయితే మనం ఫర్ని ఒక పీరియడ్ ఆఫ్ టైం చెప్పడానికి, ఫర్ని ఒక పాయింట్ ఆఫ్ టైం చెప్పడానికి సిన్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ ఏం చెప్పాడో చూద్దాం. ద ప్రిపోజిషన్ ఫర్ రిఫర్స్ టు ది పీరియడ్ ఆఫ్ టైమ్. ఇక్కడ అదే పీరియడ్ ఆఫ్ టైం గురించి ప్రిపోజిషన్ ఫర్ని ఎందుకు ఉపయోగిస్తామంటే పీరియడ్ ఆఫ్ టైంని చెప్పడానికి ఉపయోగిస్తాం. నెంబర్ ఆఫ్ అవర్స్ కానీ, లేకపోతే నెంబర్ ఆఫ్ డేస్ కానీ, నెంబర్ ఆఫ్ వీక్స్ కానీ, అండ్ సో ఫోర్త్ ఇలాంటివి చెప్పడానికి మనం దీన్ని ఉపయోగిస్తాము. అండ్ ఇట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఇన్ ఎక్స్ప్రెషన్స్ like for a long short time, for several a few minutes and for a little while. ఇలాంటి ఎక్స్ప్రెషన్కి మనం ఉపయోగిస్తామని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, ఇలా ఐ హ్యావ్ వెయిటెడ్ ఫర్ యూ ఫర్ 15 minutes. నీకోసం 15 minutes వెయిట్ చేశాను. లేకపోతే ఐ హ్యావ్ వెయిటెడ్ ఫర్ యూ 2 hours. ఐ హ్యావ్ వెయిటెడ్ ఫర్ యూ several hours. ఐ హ్యావ్ వెయిటెడ్ ఫర్ యూ
ఏ లాంగ్ టైమ్, ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా మనం ఒక పీరియడ్ ఆఫ్ టైం అనేది చూస్తాం కనుక దాన్ని ఫర్ అని అంటాము. ఇన్ కాంట్రాస్ట్ అంటే దేనికి పూర్తి వ్యతిరేకంగా ద ప్రిపోజిషన్ సిన్స్ రిఫర్స్ టు ఏ పాయింట్ ఆఫ్ టైం. ఇందాక చెప్పుకున్నాము కదా సిన్స్ పాయింట్ ఆఫ్ టైం చూపిస్తుంది అని చెప్పి. ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ టైంని చూపించడం అంటే పర్టికులర్ టైం చెప్పిస్తుంది అన్నమాట. 2 గంటల కంటే 2 గంటలకు, లేదా పలానా సంవత్సరంలో అంటే పలానా సంవత్సరంలో, ఎలా కరెక్ట్గా చెప్పేటటువంటిది మనం ఇక్కడ సెన్స్ని ఉపయోగిస్తాము. పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ద పాస్ట్ అండ్ ఫ్రమ్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ సమ్ ఈవెంట్ యాక్షన్ హ్యాస్ టేకెన్ ప్లేస్. ఐ హ్యావ్ వెయిటెడ్ ఫర్ యూ సిన్స్ 2 o'clock. నేను 2 గంటల నుంచి నీకోసం వెయిట్ చేస్తున్నానని చెప్పడం కోసం. ఫ్రమ్ 2 o'clock టిల్ నౌ, ఎప్పటి నుంచి 2 o'clock నుంచి ఇప్పటి వరకు. దే హ్యావ్ బీన్ లివింగ్ హియర్ సిన్స్ 2000 దగ్గర నుంచి ఇక్కడే నివసిస్తూ ఉన్నారు. ఇక్కడ ఫ్రమ్ 2000 నుంచి టిల్ నౌ ఇంకా అక్కడే నివసిస్తున్నారు. ఇక్కడ చూడండి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అన్నమాట. దే హ్యావ్ బీన్ లివింగ్ హియర్ సిన్స్ అనేది ఇక్కడ ఎప్పుడు కూడా సిన్స్నే వాడతాడు ఇయర్ని చెప్పినప్పుడు. ఆన్ టైం అండ్ ఇన్ టైం. మరి ఆన్ టైంని యూజ్ చేస్తాం, ఇన్ టైంని యూజ్ చేస్తాం. ఎప్పుడు ఆన్ టైం యూజ్ చేయాలి, ఎప్పుడు ఇన్ టైంని యూజ్ చేయాలి. ఆన్ టైం యూజ్డ్ టు మీన్ ఆన్ షెడ్యూల్, వైల్ ఇన్ టైమ్ ఈజ్ టు మీన్ బిఫోర్ ఎనీ అపాయింటెడ్ టైమ్. ఇక్కడ ఆన్ టైంని ఎందుకు ఉపయోగిస్తారు, ఒక షెడ్యూల్ టైంని చెప్పినప్పుడు ఆ టైం లోపల వచ్చేసామని చెప్పడానికి మనం చెప్పడం. ఐ వాజ్ ఆన్ టైం ఫర్ ద ప్రజెంటేషన్. నేను ప్రజెంటేషన్ కరెక్ట్గా ఆన్ టైంకి వచ్చాను. ప్రజెంటేషన్ అయితే 10 గంటలకు, కాలేజ్ అంటే 10 గంటలకు వచ్చాం. మళ్ళీ ముందు రాలేదు, వెనక రాలేదు. ఐ వాజ్ దేర్ ఎట్ ద పాయింటెడ్ టైం అంటే 10 గంటల కంటే 10 గంటలకే వస్తాం, మళ్ళీ 1 నిమిషం వెనక ముందు కాదు, అలా అన్నమాట. ఐ వాజ్ ఇన్ టైమ్ ఫర్ ద ప్రజెంటేషన్. నేను ఇన్ టైంలో వచ్చాను ప్రజెంటేషన్కి అని చెప్పడానికి అర్థం ఏంటంటే ఐ వాజ్ దేర్ బిఫోర్ ద అపాయింటెడ్ టైం. ఇప్పుడు 10 గంటలకు మీటింగ్ అన్నారనుకోండి, 10 నిమిషాలు ముందే వస్తాను, లేకపోతే ఒక పావు గంట ముందే వస్తాం, అంటే నేను ముందుగా వచ్చాను, ఇన్ టైంలోనే వచ్చానని చెప్పడం కోసం. 4th చూడండి, ఫ్రమ్ టు అండ్ ఫ్రమ్ అంటిల్. ఈ రెండింటిని ఎప్పుడు యూజ్ చేస్తామని. బోత్ దీస్ ఎక్స్ప్రెషన్స్ హ్యావ్ అప్రాక్సిమేట్లీ ద సేమ్ మీనింగ్ అండ్ ఆర్ యూజువల్లీ ఇంటర్చేంజబుల్ వెన్ వీ రిఫర్ టు టైమ్. ఈ రెండు కూడా ఎక్స్ప్రెషన్స్ కూడా సేమ్ మీనింగ్ని కలిగి ఉన్నాయి. అంటే ఇక్కడ కొంచెం మీనింగ్ అనేది ఇంటర్చేంజ్ అవుతుంది అని చెప్తున్నాడు. హౌవెవర్ ఫర్ రిఫరింగ్ టు ప్లేస్ ఆర్ పొజిషన్ వీ యూజ్ ఫ్రమ్ టు. ప్లేస్ని, పొజిషన్ని తెలపడానికి ఫ్రమ్ని, టూని యూజ్ చేస్తాము. నాట్ ఫ్రమ్ అంటిల్. ఫ్రమ్ అంటిల్ని యూజ్ చేయకూడదు. ప్లేస్ని, పొజిషన్ని చెప్పడానికి ఏం ఉపయోగించాలి, ఫ్రమ్ టు అంటే పలానా ప్లేస్ నుంచి పలానా ప్లేస్కి చెప్పడానికి, పొజిషన్ చెప్పడానికి మనం ఎప్పుడు కూడా ఫ్రమ్ని, టూని ఉపయోగిస్తాం. ద కాలేజ్ ఈజ్ ఓపెన్ ఫ్రమ్ 9 to 5. ఎప్పటి నుంచి, ఏ టైం నుంచి, 9 to 5. ద కాన్ఫరెన్స్ ఈజ్ ఫ్రమ్ 9 until 4. ఇక్కడ చూడండి కాన్ఫరెన్స్కి 9 until 4 అనేది. ఇట్ టేక్స్ 7 hours ఫ్రమ్ విజయవాడ టు హైదరాబాద్ బై బస్. 7 hours పడుతుంది. ఇక్కడ ఎంత టైం పడుతుంది, 7 hours టైం పడుతుంది. ఎక్కడి నుంచి, విజయవాడ నుంచి హైదరాబాద్కి బస్సులో వెళ్ళడానికి అని చెప్పడానికి. మేనర్ చూడండి, ఇక్కడ సమ్ ప్రిపోజిషన్స్ ఎక్స్ప్రెస్ మేనర్ అండ్ మీన్స్. ఫర్ ఎగ్జాంపుల్ లుక్ ఎట్ ద ప్రిపోజిషన్స్ ఇన్ బోల్డ్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అని ఇచ్చాడు. ఇక్కడ కొన్ని ప్రిపోజిషన్స్ ఇచ్చాడు, బోల్డ్లో ఉన్నాయని చెప్తున్నాడు. ఈ సా ద లైన్ విత్ ఏ పెయిర్ ఆఫ్ బైనాక్యులర్స్. బైనాక్యులర్స్తో, పెయిర్ ఆఫ్ బైనాక్యులర్స్తో మనం చూసాడు. అంటే బైనాక్యులర్స్ ఎప్పుడు కూడా పెయిర్గానే ఉంటాయి కదా. ద హిజ్ గ్రాండ్ ఫాదర్ వాక్స్ విత్ ఏ స్టిక్. దేంతో నడుస్తున్నాడు, విత్. ఇక్కడ ప్రిపోజిషన్ వచ్చి విత్, పైన ఆఫ్. ద క్యాండిడేట్స్ కెన్ అప్లై ఫర్ ద జాబ్ త్రూ. ఇలాగా ఈమెయిల్ ద్వారా ఏ విధంగా అప్లై చేయొచ్చు, త్రూ అనేది కూడా ప్రిపోజిషనే. డూ యూ గో టు కాలేజ్ బై బస్. బస్సే కాదు, కార్ కానీ, లేకపోతే ట్రైన్ కానీ, ఏరోప్లేన్ కానీ, ఆటో కానీ, ఏదైనా బైనే వాడతాం. అదే కాలినడకన వెళ్ళారనుకోండి, ఐ కేమ్ టు కాలేజ్ బై ఫుట్ అని యూజ్ చేయకూడదు, ఆన్ ఫుట్ అనే యూజ్ చేయాలి. ఆన్ ఫుట్ అని యూజ్ చేయాలి. అక్కడ మెయిన్ అలాంటిదే ఇస్తాడు, ఇచ్చి మనకి బై అని ఇస్తాడు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. అప్పుడు మనం ఆన్ ఫుట్ అనే రాయాలి. షీ స్పోక్ ఆన్ ద ఫోన్ ఇన్ ఏ సాఫ్ట్ వాయిస్. ఇక్కడ ఇన్ని ఇచ్చాడు చూడండి. వీ వెంట్ టు హిజ్ హౌస్ ఫర్ ఫన్. ఇక్కడ ఫర్ అనేది ప్రిపోజిషన్. ఇన్ ద సెంటెన్స్ అబౌవ్ విత్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ బై ద హెల్ప్ ఆఫ్
విత్ని బై ద హెల్ప్ ఆఫ్ని తెలియచేయడానికి ఉపయోగించాడు. ద ప్రిపోజిషన్ త్రూ అండ్ బై ఆర్ యూజ్డ్ టు మీన్ యూజింగ్ ద ప్రిపోజిషన్ ఆన్ టు మీన్ యూజింగ్ అండ్ ఇన్ టు మీన్ ఏ పర్పస్ వే. ద ప్రిపోజిషన్ ఫర్ షోస్ పర్పస్. ఇక్కడ ప్రిపోజిషన్ ఫర్ దేన్ని చూపిస్తుంది అంటే పర్పస్ని తెలియచేస్తుంది అని చెప్తున్నాడు. యాడ్జెక్టివ్ ప్లస్ ప్రిపోజిషన్. సమ్ యాడ్జెక్టివ్స్ అపియర్ విత్ పర్టికులర్ ప్రిపోజిషన్స్. కొన్ని ప్రిపోజిషన్స్తో కొన్ని యాడ్జెక్టివ్స్ కలిపి కనిపిస్తూ ఉంటాయట. నాట్ ఆల్ ప్రిపోజిషన్స్ అపియర్ విత్ ఆల్ యాడ్జెక్టివ్. అన్ని ప్రిపోజిషన్స్ అన్ని యాడ్జెక్టివ్స్తో కనిపించవు. మోర్ ఓవర్ ద మీనింగ్ ఆఫ్ ద ప్రిపోజిషన్ విత్ అన్ యాడ్జెక్టివ్ మే నాట్ బి సేమ్ యాజ్ ద మీనింగ్ వీ హ్యావ్ లర్న్డ్ ఇన్ ద ప్రీవియస్ సెక్షన్. అయితే మీనింగ్ ఆఫ్ ద ప్రిపోజిషన్ ఏదైతే ఉందో అది సేమ్ ప్రీవియస్ సెక్షన్లో నేర్చుకున్నటువంటి మీనింగ్నే కలిగి ఉంటుంది. హెన్స్ ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ టు లర్న్ దీస్. కానీ వీటిని నేర్చుకోవడం అనేది ముఖ్యం అని చెప్తున్నాడు. యాడ్జెక్టివ్ ప్లస్ విశేషణం. యాడ్జెక్టివ్ అంటే యాడ్జెక్టివ్ ప్లస్ ప్రిపోజిషన్ కాంబినేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాడ్జెక్టివ్తో కలిపి ప్రిపోజిషన్ ఇచ్చాడు అని చెప్తున్నాడు. ఐ డోంట్ అగ్రీ విత్ యూ అంటే ఎప్పుడు కూడా మీకు మనిషితో అగ్రీ వచ్చిందనుకోండి అప్పుడు విత్నే వాడతాం. అగ్రీతో ఎప్పుడు కూడా విత్నే అంటే మనిషితో మీరు చెప్పిన దాంతో నేను అగ్రీ చేస్తున్నాను అన్నప్పుడు మనం మనుషుల మధ్య అగ్రిమెంట్ కనుక దాన్ని ఎప్పుడు విత్నే వాడాలి. అగ్రీ తర్వాత ఏం రాయాలి? విత్నే రాయాలి. షీజ్ థిర్స్టీ ఫర్ నాలెడ్జ్ అంటే ఆమెకి ఎలాంటి నాలెడ్జ్ జ్ఞానం అంటే చాలా దాహంగా ఉందని చెప్పడం కోసం ఇక్కడ థిర్స్టీ ఫర్ నాలెడ్జ్ అని ఇచ్చాడు. థిర్స్టీ తర్వాత ఫర్నే వస్తుంది. గివెన్ బిలో ఈజ్ అన్ యాక్టివిటీ దట్ విల్ గివెన్ యూ ఎన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద డిఫరెంట్ యాడ్జెక్టివ్స్ అండ్ ద ప్రిపోజిషన్స్ దట్ గో విత్. యాక్టివిటీ ఇచ్చాడు. The left column contains the answers. Cover them with a page and fill in the blanks with the prepositions in the right column. అంటే మనకు ఆల్రెడీ ఆన్సర్స్ ఇచ్చేసాడు ఇక్కడ లెఫ్ట్ కాలంలో. రైట్ కాలంలో బ్లాంక్స్ ఇచ్చాడు. దెన్ రిమూవ్ ద పేపర్ అండ్ చెక్ యువర్ ఆన్సర్. ముందు పేపర్ పెట్టేసుకోమంటున్నాడు ఇటువైపున. చెక్ చేసుకోమంటున్నాడు కరెక్ట్గా చెప్పగలుగుతున్నావా లేదా అని చెప్పి. ఆన్సర్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది. ఇక్కడ చూడండి ఆన్సర్ చూడండి. ఎట్ విత్ ఇచ్చాడు ఆన్సర్లో. ఇక్కడ చూస్తే కనుక దే ఆర్ యాంగ్రీ. యాంగ్రీతో మనం విత్నే వాడతాం ఎప్పుడు కూడా. యాంగ్రీతో ఏదైనా ఒక వస్తువు అనుకోండి, వస్తువు వలన వచ్చిందనుకోండి అప్పుడు ఎట్ను వాడతాం. కానీ మనిషి వలన వస్తే మనకి విత్నే వాడతాం. తర్వాత ఐ ఆమ్ యాంగ్రీ అబౌట్ యువర్ బిహేవియర్ గురించి యాంగ్రీగా ఉన్నారని చెప్పినప్పుడు అబౌట్ని వాడతాం. వీఆర్ హ్యాపీ ఫర్ యూ. ఐ ఆమ్ హ్యాపీ అబౌట్ యువర్ సక్సెస్. విత్ ఇక్కడ ఐ ఆమ్ ఫెమిలియర్ విత్ ద సిటీ. అబౌట్ హీ ఈజ్ క్యూరియస్ అబౌట్ మై థింగ్స్. ఆర్ యూ అవేర్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్. ద సొల్యూషన్ ఈజ్ నాట్ క్లియర్ టు మీ. హీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్. ఆల్ ద టీచర్స్ ఆర్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. హీ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. హీ ఆల్వేస్ ఆర్గ్యూస్ విత్ ద టీచర్. వీ ఆర్గ్యూడ్ అబౌట్ ద బుక్. అయితే ఓవర్ ద బుక్ని కూడా వాడచ్చు. ఐ డిస్కస్డ్ ద ప్రాజెక్ట్ విత్ పీటర్ అంటే ఎవరితో ఒక మనిషితో మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి విత్ని వాడము ఇక్కడ. హీ ఈజ్ లీవింగ్ ఫర్ ఢిల్లీ టుమారో. హీ ఇంట్రడ్యూస్డ్ మీ టు ద చీఫ్ మినిస్టర్. ద స్టూడెంట్స్ కంప్లైండ్ అబౌట్ ద హాస్టల్ ఫెసిలిటీస్. A water molecules consists of 2 hydrogen atoms and an oxygen atom. They disagreed me with the programs of tomorrow. Next, I graduated from Andhra University. మనం ఏం చెప్పాలి? We graduated from Adikavi Nannaya University. I am looking forward to vacation. He apologized to her immediately. ఇక్కడ ఆఫ్ ఇచ్చాడు. హీ అపాలజైజ్డ్ ఫర్ హిజ్ బిహేవియర్. ఇక్కడ ఆఫ్ ఇచ్చాడు. ద హౌస్ ఈజ్ మేడ్ ఆఫ్ వుడ్ అంటే ఫలానా వస్తువుతో తయారు. మేడ్ ఆఫ్ గ్లాస్, మేడ్ ఆఫ్ వుడ్ ఏదైనా మెటీరియల్తో తయారైందని చెప్పడానికి వుడ్ కాకుండా ఏ మెటీరియల్ అయినా మనం ఆఫ్ని యూజ్ చేసేస్తాం. అయిపోయింది. సిమిలర్లీ ప్రిపోజిషన్స్ ఆల్సో కంబైన్ విత్ ద వెర్బ్స్. ఇన్ అదర్ వర్డ్స్ సర్టెన్ వెర్బ్స్ రిక్వైర్ ప్రిపోజిషన్స్ టు అక్కర్ ఆఫ్టర్ దెమ్. కొన్ని వర్బ్స్కి కంపల్సరీ ప్రిపోజిషన్ దాని పక్కనే ఉంటుంది. కంపల్సరీ దాన్ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ద వర్బ్ లిసన్
ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై ద ప్రిపోజిషన్ టు. ఎప్పుడైనా లిజన్ అనేటటువంటి వర్బ్ ఉందనుకోండి, లిజన్ అనేటటువంటి వర్బ్ పక్కన ఎప్పుడు కూడా టు అనేటటువంటి ప్రిపోజిషన్ మనం అనుకోకుండానే ఆటోమేటిక్గా వచ్చి చేరుతుంది, పెట్టి తీరాలి కూడా, అది కంపల్సరీ. సిమిలర్లీ ద వర్బ్ లుక్ ఈజ్ యూజువల్లీ ఫాలోడ్ బై ద ప్రిపోజిషన్ ఎట్. లుక్ ఎట్ అంటాం చూడండి, లిజన్ టు అంటాం, లుక్ ఎట్ అంటాం, లుక్ని పెట్టగానే ఎట్ని పెడతాం. అంటే ఈ వర్బ్స్ పక్కన కంపల్సరీ ప్రిపోజిషన్స్ అవే వస్తాయి, ఇంకా వేరేవి ఏమీ రావు. బట్ సమ్ టైమ్స్ ద మీనింగ్ ఆఫ్ ద వర్బ్ చేంజ్ విత్ ద అకరెన్స్ ఆఫ్ ఏ ప్రిపోజిషన్ ఆన్ ఎన్ వర్బ్. కొన్నిసార్లు ఒక్కొక్కసారి యాడ్వర్బ్ అనేది మారడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రిపోజిషన్ పక్కన. ఏంటి అనేది చూద్దాం. కొన్నిసార్లు మాత్రమే అవుతుంది, అన్నిసార్లు కాదు.